वत्सलय प्रदधर्मपालक लोकनायक श्रेष्ठनायक देवदेवा वीरपुरुषा मोक्षकर्ता रक्षक असुरध्वंसकर वीर प्रतिबलयोद्धवन बल सैन्य वीरव्रत वत्सलय प्रदधर्म सर्ववेद संवेद्यायां भक्त हृदयांतर्निवासिने श्री दुर्गा महापीठाधीश्वराय सद्गुरु समतानंदाय ते नमः। माता गुरु सेवानंदाय ते नमः। అందరూ ఒకసారి రెండు చేతులు పైకి బిగ్గరగా చెప్పాలి, గోమాతాకి. పాపం నేను రావడమే భోజనం టైంకి వచ్చినట్టు. ఎక్కడ విజయనగరం, ఎక్కడ చేరాలి? మరి ఎందుకు వచ్చానంటే మీ అందరి కోసమే కదా. మరి వచ్చేటప్పుడు నిజంగా నేను కొంతసేపు మాట్లాడితే మీరు ఇష్టపడతారు, మాట్లాడితే విందాం అనుకుంటే గట్టిగా జై చెప్తారు. లేదు కాదు కూడదంటే మీరు తక్కువగా జై చెప్తే నేను వేగం ముగించేద్దాం, భోజనాలు తినేసి వెళ్ళిపోదాం. గోమాతాకి చాలా సంతోషం. సాధారణంగా మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడే ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు అని నేర్పిస్తారు. అంటే ఆ జీవితం ప్రారంభంలో నేర్చుకునేటువంటి ఆ విద్యలో ముందు తల్లిని గౌరవించాలి, గోవుని రక్షించాలి, ఇంటిని మనం భద్రంగా చూసుకోవాలి, ఈశ్వరుడి పట్ల విశ్వాసంతో మనం బ్రతకాలి అని చెప్పి విద్యను మనకు నేర్పిస్తారు. చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో అవన్నీ మనము దిద్దే ఉంటాం, అవన్నీ మనము చూసుంటాం. కానీ ఇప్పటి కాలంలో గమనిస్తూ ఉంటే సాధారణంగా మాతృదేవో భవ అని చెప్తుంది మన ధర్మం. తల్లి అనబడేటువంటి వ్యక్తి ప్రత్యక్ష దైవము. ఆ వ్యక్తిని ఖచ్చితంగా గౌరవించి బ్రతకండి అని చెప్తే ఈరోజు ఆ తల్లిదండ్రులకు కూడా ఏ రకమైనటువంటి గౌరవాలు లేకుండా బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు మన సమాజంలో చూస్తున్నాం. ఆ తల్లిదండ్రులు కూడా ఎంతవరకు అవసరం అని అంటే అవసరాలు తీర్చినంత వరకే. ఇక ఆస్తి పంపకాలు అయిపోతే ఓల్డేజ్ హోములకే. ఇక రెండవది ఆవు అని. ఇక సాధారణంగా ఒకప్పటి కాలంలో మనం గమనిస్తే ప్రతి ఇంటికి కూడా గోవులు ఉండేవి, ప్రతి ఇంట్లో కూడా గోవుల సంరక్షణ జరిగేది. ప్రతి ఇంట్లో కూడా ఆ గోవు ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క పాలు, పెరుగు, గోవు ద్వారా వస్తాయో ఆ రకమైనటువంటి ద్రవాలన్నీ వాడి, ఆ పదార్థాలు వాడి చాలా ఆరోగ్యంగా, బలంగా, ఆనందంగా ఉండేవారు. ఇవాళ రోజుల్లో గోవులు అనబడేటువంటివి కనుమరుగైపోయాయి. ఎప్పుడు కావాల్సి వస్తుంది గోవు అని అంటే గృహప్రవేశం చేసినప్పుడు మాత్రం, ఇంట్లో అడుగు పెట్టడానికి మాత్రం గోవు ఎలాగోలాగా అవసరం అంట. అదే ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లో ఒక ఆవును పెంచడం కష్టం. నేను అందుకే ఆలోచిస్తూ ఉండేటప్పుడు చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి తేడా ఏంటి అని నన్ను ఒక పిల్లవాడు అడిగాడు. చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి తేడా. నేను అప్పుడు చెప్పాను, చదువు లేని వాళ్ళందరూ గోవులు పెంచుతారు, చదువుకున్న వాళ్ళందరూ కుక్కలు పెంచుతారు అని చెప్పాను. చదువుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారు, ఆ కుక్క వెంట్రుకలు కానీ, ఆ కుక్క నోటి నుంచి వచ్చే ఆ లాలాజలం కానీ ఇది చాలా ఇబ్బందికరం, ప్రమాదకరం. వాటిని మూతులు నాకేస్తారు, వాటిని జూలి, జిమ్మి, పప్పి, జిప్పి, అప్పి అని చెప్పి తెగ ప్రేమిస్తారనమాట. వీళ్ళ కింద కూర్చుంటారు, వాటికి మంచాలు, సోఫాలు పెడతారు. వీళ్ళు వరండాలో బయట పడుకుంటారు, ఇంట్లో ఏసీలు పెడతారు. చదువుకున్న వాళ్ళ పరిస్థితి. చదువు లేని వాళ్ళు ఏం చేస్తారు, గోవులు పెంచుతారు. ఇప్పుడు నిజంగా ఒకసారి ఆలోచిస్తే ఇట్లా చదువుకున్నామని చెప్పుకొని కుక్కలు పెంచిన వాళ్ళు గొప్ప వాళ్ళ, చదువు లేకపోయినా కూడా గోవులు పెంచిన వాళ్ళు గొప్పవారు? ఒకసారి ఆలోచిస్తారు. గోవులు పెంచేవాళ్ళే కదా. కానీ గోవు పేడ అంటే అసహ్యం అంట. కానీ ఆ గోవు పేడతో ఇంటి ముందు అలికితే ఆ ఇంటి దరిదాపుల్లో కూడా ఏ రకమైనటువంటి సూక్ష్మ క్రిములు లేకుండా ఆ ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి పూర్వకాలంలో మన ఇంటి ముందు కల్లాపు జల్లి ఆ ఇంటికి ముందు అలంకరణగా మార్చేవారు, అందుకు ఆరోగ్యంగా ఉండేవారు. ఈరోజు టైల్స్ వేసేసుకుంటాం.
నీరు వస్తే జారిపోయి వేగంగా హాస్పిటల్కి వెళ్ళిపోవడానికి. అంటే రోజు రోజుకి మనం ఏమవుతా ఉన్నాం అంటే మన సాంప్రదాయ ధర్మాలు, మన యొక్క భారతదేశ వాన్మయంలో ఆఖరికి ఈనాడు సైన్స్ అనబడేటువంటిది ఏవో గ్రహాలను సృష్టించి, రాకెట్లు సృష్టించి, అంతరిక్షంలో పంపించి ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలు కష్టపడితే కానీ, ఎంతో మంది కష్టపడితే కానీ, ఎన్నో కోట్లు ఖర్చు పెడితే కానీ ఏ గ్రహం ఎక్కడ ఉందో చెప్పలేదు. కానీ ఒక 50 రూపాయలు, 10 రూపాయలు లేదు పరిచయం ఉంటే కూడా ఒక పంతులయ్య గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పంచాంగంలో ఆ రోజు ఏం జరుగుతుందో చెప్పండి అంటే తేలిగ్గా పంచాంగం పుస్తకం చూసుకొని ఆ సంవత్సరం మొత్తంలో ఆ గ్రహస్థితులు ఎలాగున్నాయో కూడా చెప్తున్నారంటే ఈ సైన్స్ కూడా అందనటువంటి గొప్ప జ్ఞానం మన ధర్మంలో, మన దేశంలో ఎంతో వేల సంవత్సరాల నుంచి ఉందని మనం గమనించాలి. ఆ పరిస్థితుల్లో గోవుల్ని మనం పెంచట్లేదు సరికదా, పూర్తిగా గోవుల్ని నిర్దాక్షిణ్యంగా చంపుతా ఉన్నారు. అందుకనే పాణినీయ శిక్ష అనబడేటువంటి ఒక ధర్మ గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఎప్పుడైతే ఇంటిలో ధూపదీప నైవేద్యాలు లోటవుతాయో ఆ ఇల్లు అరిష్టాలతో కొట్టుమిట్టాడుతుందని, ఎప్పుడైతే ఆ ఇంటి మహిళలు ఆ ముత్తైదు లక్షణాలకి దూరంగా ఉండి పద్ధతి సాంప్రదాయాలు పాటించుకున్నా ఉంటారో అప్పుడు అరిష్టమని, ఎప్పుడైతే ఆ ఇంట్లో నీడలు ఉండేటట్టుగా లైట్లు తగ్గి ఉంటాయో అప్పుడు అరిష్టమని, ఇక అలాగే మంచాల మీద కూర్చుంటే అరిష్టమని, ఆఖరికి తలస్నానం చేసిన తర్వాత ఆ నీరు ఇంట్లో పడుతూ ఉంటే అరిష్టమని, ఇలా రకరకాలు చెప్పుకొచ్చారు. కానీ వీటన్నిటికంటే చివరిగా ఏం చెప్పారనంటే ఎప్పుడైతే గోవు, స్వదేశీ గోవు అంతరించిపోతుందో మానవ మనుగడ కూడా నాశనం అయిపోతుంది. కానీ ఇటువంటి పరిస్థితులన్నీ వస్తూ ఉన్నప్పటికీ కూడా మనం గోవుల పట్ల ఏ రకమైన శ్రద్ధ చూపించకపోగా మొన్న 24, 25 తారీఖులో హైదరాబాద్లో కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఆ ఓల్డ్ సిటీ ఏరియాలో తిరిగేటప్పుడు 10 అడుగులకు ఒక షాప్ ఉంది, బీఫ్ షాప్ అంట. ఆఖరికి ఒక తల్లి పాలు కేవలం 1 సంవత్సరం వరకు మాత్రమే మనం తాగుతామేమో. కానీ ఆ సంవత్సరం తర్వాత నుంచి కూడా ఆఖరికి ప్రాణం పోయిన తర్వాత పిండ ప్రదానం చేసినప్పుడు, పిండాలు పెట్టేటప్పుడు కూడా తర్పణాలు వదలడానికి గోవు పాలు అవసరపడుతుందని అంటే తల్లి కంట గోవు గొప్పదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. తల్లి కేవలం కొంతవరకే తన పాలిస్తుంది, కానీ మనం పోయినంత వరకు కూడా గోవు మనల్ని పాలిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఇక ఈ గో సంతతి రోజు రోజుకి కూడా అంతరించిపోవడంలో ఆఖరికి ఆ ప్యాకెట్ పాలు వచ్చాయి. ఆ ప్యాకెట్ పాలు ఎప్పుడైతే వచ్చాయో పిల్లలకి అవి పట్టడం వల్ల వారి మతి కూడా మందమతి అయిపోతుంది. అసలు గోవు ఎంత గొప్పది అంటే గవా మంగేషు భూతేషు భువనాన్ని చతుర్దశ అని చెప్పి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క భగవంతుడు ఉంటాడు, ఒక్కొక్క దైవం ఉంటాడని మనం నమ్ముతాం. అందుకే ఇక కొంతమంది ఈ యొక్క సైంటిస్టులు ఒక పరిశోధన చేశారట. ఏంటి ఈ గోవుని ఇంత గొప్పగా చెప్తూ ఉంటారు ఈ దేశంలో, ఏంటి దీని ప్రత్యేకత అని అంటే ఇది శివుడికి చాలా ప్రీతిపాత్రమైన జీవని కూడా చెప్తున్నారు. నిజంగా దీనిలో చాలా రోగనిరోధక శక్తి కూడా ఉందంటారు. ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చేశారంట, కొంత మొత్తంలో ఆవులోకి కొంత విషయాన్ని పంపించారట. ఏం పంపించారు? కొంత మొత్తంలో ఆ విషయాన్ని నింపితే పాలు తీశారంట. ఆ విషయం పాల్లో రాల. మూత్రం వచ్చిందంట, మూత్రంలో కూడా విషయం లే. ఇక గోమయం ఆ పేడ వచ్చిందంట, ఆ పేడలోనే లేదు. రక్తాన్ని తీశారంట, రక్తంలోనే లేదు. మరి ఏమైందా అని చెప్పి ఆలోచిస్తే ఆ విషం తన కంఠ భాగంలో దాచుకుంది ఆ గోవు. ఆఖరికి గర్లాన్ని కంఠంలో దాచుకుని నీలకంఠుడు ఎంత శక్తివంతుడో గోవు కూడా అంతే శక్తివంతుడు. కాబట్టి గోవు పాలు మనకు అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నమాట. మీరు బాగా గమనిస్తారు, ఈ గేదెలను ఉంటాయి, గేదెలు, వాటికి గోవుకి ఎంత వ్యత్యాసం అని అంటే ఒక దూడ ఉంటుంది గేదెకి పుట్టినటువంటిది. ఒక 10 పెద్ద గేదెలు పెట్టి అందులో ఒక తల్లి గేదెని పెట్టి ఈ పుట్టినటువంటి పిల్ల గేదెని మనం విడిచిపెడితే తన తల్లిని కూడా ఎత్తుక్కుంటది, ఏది పిల్ల గేదె. కానీ 100 గోవుల్ని పెట్టినా అందులో తల్లి ఆవు ఉంటే ఆ పెయ్యి ఏదైతే ఉంటుందో అది సరాసరి తన తల్లి దగ్గరికి వెళ్ళి నిలబడుతుందంట. అంటే అంత జ్ఞానం కలిగినటువంటి జీవి గోవు.
అందుకే ఆ గోవు పాలు తాగడం వల్ల మనిషికి మేధాశక్తి పెరుగుతుందని చెప్తే, ఈ రోజు ఆ ప్యాకెట్ పాలకు అలవాటు పడిపోయి సులువుగా వస్తుంది కదా, ఈ గోవు పాలు అయితే ఆ గోవును కొనాలి, దానికి గడ్డి పెంచాలి, దాన్ని మేత మేపాలి, దానికి దానా పెట్టాలి, దాన్ని ఎంతో శ్రమ పెడితే గానీ ఆ మాత్రం పాలు రావాలని చెప్పి ఈజీ టు లివ్ ఈజీ టు ఎర్న్ అని 2 పదాలు నేర్చుకొని సుఖంగా బ్రతికేయాలి, సదుపాయాలతో డబ్బులు వచ్చేయాలని చెప్పి మనం ఈ రకంగా బ్రతుకుతా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు 60 సంవత్సరాల వరకు కష్టపడి సంపాదిస్తున్న ధనం అంతా రిటైర్ అయిన తర్వాత హాస్పిటల్ కప్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నేను అందుకే చెప్తాను, ఇంటికి ఒక డాక్టర్ని కాదు, ఇంటికి ఒక గోవును మెయింటైన్ చేస్తే ప్రతి ఇల్లు కూడా ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్తాను అనమాట. చాలా మంది చెప్తారు మాకు ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడండి. అసలు ఇంటికి ఒక గోవు ఉంటే నీకు రోగమే రాదన్నప్పుడు డాక్టర్ అవసరం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా ఒక ఫార్మర్ని, ఒక గోవుని ఇద్దరు మెయింటైన్ చేయగలిగే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఈ దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అన్నమాట. అయితే ఎన్ని చెప్పుకున్నా కూడా ఇవన్నీ జరిగే పనులు కాదని చెప్పి మనకి తెలుసు కాబట్టి నేను చెప్పినంత వరకు బుర్ర కొట్టేస్తాను, తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను. కానీ ఇటువంటి రోజుల్లో కూడా ఉద్యోగాలు చేసుకుంటే జీతాలు వచ్చేస్తేలే, కాలం గడిచిపోతులే అని అనుకుంటూ ఉన్న పరిస్థితుల్లో కూడా మరి బ్రహ్మం గారు చేసిన కార్యక్రమం చాలా అభినందనీయం. అది మనం అందరూ కూడా చాలా అభినందిస్తారు. అది ఇవాళ రోజుల్లో మనం గమనిస్తూ ఉంటే వేలకు వేలు ఎపిసోడ్ తిరగబడిపోయినటువంటి సీరియల్ చూడడానికి మనం బోరు కొట్టదు, దానికి చాలా ఓపిక వస్తుంది. 4 గంటలు దురంధర సినిమా చూడడానికి కూడా ఇబ్బంది కాదు. ఇక అవసరం లేని అక్కర్లేని మాటలన్నీ ఆడడానికి కూడా ఇబ్బంది కాదు. ఇక లేనిపోని చాడీ మాటలు ఆడడానికే ఇబ్బంది కాదు. కానీ మంచి మాటలు వినాలి, మంచి కోసం తెలుసుకోవాలి, మంచిని చెయ్యాలంటే మాత్రం చాలా కష్టం అయిపోతుంది అనమాట. ఆ మంచి వినేటప్పుడు చెవులోనే ఏదో మరుగుతున్న నూనె పోసేసినట్టు కొంతమంది ఫీల్ అవుతారు. ఆ మంచి చెప్తా ఉంటే అక్కడ కూర్చుంటే కింద నుంచి మేకులు దిగుతూ ఉంటుంటాయి. అంటే మనం పూర్తిగా మంచికే దూరంగా బ్రతుకుతున్న విషయాన్ని గమనించాలి. ఈ మధ్యకాలంలో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే చెయ్యకూడని తప్పుడు పనులని చేస్తూ, మానవతా ధర్మాలకు వ్యతిరేకమైన పనులు చేస్తూ, చిల్లర పనులు చేస్తూ, కేలీ పనులు చేస్తూ, కచ్చాల పనులు చేస్తూ, వ్యసనాలకు కట్టుబడిపోయి మళ్ళీ పుడతామా ఏంటంటే పెద్ద సినిమా డైలాగ్ చెప్తున్నారు. నిజమా? విన్నారు? మీకు తెలుసా? అవెందుకు తెలియదు, బ్రహ్మాండం తెలుస్తుంది. చెయ్యకూడని తప్పుడు పనులను చేస్తూ ఏం చెప్తారు? మళ్ళీ పుడతామా ఏంటంటే. కానీ తప్పుడు పనులు చేస్తూ మళ్ళీ పుడతామా ఏంటి అనుకున్న రోజుల్లో కూడా మళ్ళీ పుడతామో లేదో తెలియదు, మళ్ళీ పుడతామా అనే ఆలోచనతో ఈ జన్మకి ప్రస్తుతానికి ఏదో ఆ గోవు కృతజ్ఞత తీర్చుకోవాలని చెప్పి బ్రహ్మం గారు చేసిన కార్యక్రమం మాత్రం మనందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. మళ్ళీ పుడతామా కాదు, మళ్ళీ రేపన్న రోజు మళ్ళీ కార్యక్రమం అంటే మనం వస్తామా అని ప్రశ్న మీకు అడుగుతాను. వస్తామా? ఒకరోజు అంటే వస్తాం, రోజు అదే పనులు పాటలు లేవా? కానీ ఈరోజు మనం గమనిస్తే నేను దారి పొడవునా చూసుకొస్తూ వచ్చాను. ఆఖరికి ఎక్కడికక్కడే ఈ అడ్డు నిలువు సింబల్ చూసుకొచ్చాను. అడ్డు నిలువు అంటే ఏంటండి? అది చెప్పండి. సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కడైనా ధర్మాన్ని ప్రచారం చేసేటప్పుడు, ఎక్కడైనా మన ధర్మం గొప్పదని ప్రచారం చేస్తే మాకు కొంతమంది పెట్టిన పేర్లు ఏంటట, మేమట మత విద్వేషాలు రెచ్చగొట్టేస్తాం. మేము అరే కేవలం మిరియాల కోసం ఈ దేశంకి వచ్చి మందుని మగువుని ఈ దేశంలో కొంతమంది లొంగిపోతే వాళ్ళు లోపరుచుకొని ఈ దేశంలో రహస్యాలు తెలుసుకొని రాజ్యాలు ఆక్రమించుకొని ఆఖరికి మన ఇంట్లో మనం ఉండడానికి, మనం పండించుకొని మనం తినడానికి కూడా బానిసలుగా 400 సంవత్సరాలు చేసింది ఈ క్రైస్తవులు కాదా? లక్షలాది మంది ప్రాణాలని తీసింది ఈ క్రైస్తవులు కాదా? ఈ దేశం యొక్క సౌభాగ్యాన్ని దెబ్బతీయడం కోసం దేవాలయాల్ని, దేవతా విగ్రహాల్ని, ధర్మ గ్రంథాలని కాల్చింది, కూల్చింది ఈ క్రైస్తవులు కాదా? ఇప్పుడు చెప్పండి, మత విద్వేషాలు రెచ్చగొడుతుంది వీళ్ళ? మనం ఒకసారి ఆలోచించండి. నిజంగా హిందూ అనే పదం ఎంత గొప్పదేనంటే, హిందూ అంటే అర్థం ఏంటంటే హింసకు దూరంగా బ్రతికేవాడే హిందూ. ఏంటది? ఆ హింసకు దూరంగా బ్రతకాలని మన ధర్మం మనకు చెప్పింది కాబట్టి ఎన్ని రకాలుగా ఈ దేశాన్ని దెబ్బతీద్దామని ప్రయత్నాలు చేసినా ఇంకా శాంతి, సహనము, ధర్మము, సత్యము, అహింస అని చెప్పి ఊరుకున్నామే తప్పితే
అదే హింస మనం చేద్దాం అనుకుంటే ప్రపంచ పటంలో ఒక్కడికి కూడా ఈరోజు అడ్రస్ మిగలపో, కనీసం వారి శాసనం కూడా మిగలపో. నిజమా? అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రోజుకి మనం గమనిస్తూ ఉంటే మనకు కూడా దేవుడు కూడా అవసరాలకే పనికొస్తాడు తప్పితే దేవుడు అవసరం కాదు. ఆఖరికి ఈ మధ్య చూస్తున్నాను కొన్ని దేవాలయాలు, ఆ దేవాలయానికి వెళ్తే వరాలు వచ్చేస్తాయి, ఈ దేవాలయానికి వెళ్తే నరగోసపోతుంది, ఈ దేవాలయానికి వెళ్తే ఎక్కడ లేనివన్నీ వచ్చేస్తాయి. ఈ మధ్యన ఇంకా కొత్తగా చూస్తున్నా 33 కోట్ల దేవతలు ధర్మంలో. పక్క మతాల వారికి అయితే ఒకే దేవుడు, ఒకే మత గ్రంథం, సంవత్సరం 2 పండుగలు. కానీ హిందువుగా పుడితే ప్రతిరోజు పండగే కదా. ఇంక ఇవి చాలా అని చెప్పి రహస్య ప్రకరణలో ఉండేటువంటి దైవాలు సైతం వారాహి, చిన్నమస్త, ప్రత్యంగిర, బగలాముఖి, కామాఖ్య అని చెప్పి మొన్న మనం చూస్తే అస్సాం గౌహతిలో ఆ కామాఖ్య దేవి గుడికి కూడా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి ఆ తంత్ర విధానాలు కూడా చేసిస్తూ ఆఖరికి లేనిపోయిన కష్టాలన్నీ కోరుకొని తెచ్చుకుంటున్నారు. వారాహి దీక్షను బయలుదేరుతారు. అసలు దాని పేరే ఉంది, వారాహి గుప్త నవరాత్రులు అని. ఎవడో దానికోసం బాగా మంత్రానుష్ఠానం తెలిసినవాడు, ఉపవాసన విధానం తెలిసినవాడు వాడు గుప్తంగా చేసుకుంటాడు తప్పితే బజార్లో పెట్టడానికి కాదు. ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటుంటే, నేను చూస్తూ ఉంటుంటే ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో ఎవరి మీద పడితే వాళ్ళకే దేవుడు పూనేస్తారట, ఇది దేవుడు అమ్మలంట, దేవుడు వచ్చేస్తాడంట వీళ్ళ మీదకి. మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మన ఇంటికి ఒక ఎమ్మెల్యే రావాలంటే ఆషామాషికి వస్తాడా? మనకంటూ ఒక విలువ, మనకంటూ ఒక అర్హత ఉంటే అప్పుడు వస్తాడు. అంటే మనుషులుగా పుట్టిన వాడే, ఒక స్థాయిలో ఉన్నవాడే మన ఇంటికి రావాలంటేనే అంత అర్హత చూసి వస్తున్నాడు అని అంటే, మరి ఈ సమస్తమైన సృష్టిని సృష్టించిన దైవం మన ఒంట్లోకి రావాలంటే మన శరీరానికి ఎంత అర్హత కావాలా? మరి ఈ శరీరంతో చేయకూడని పనులన్నీ చేస్తూ నా మీద దేవుడు వచ్చేస్తున్నాడు అంటే ఇది ఎంత తప్పు? ఇవన్నీ మనం తెలుసుకోకుండా కూడా అస్తిత్వానికి, నమ్మకాలకి నిలయమైనటువంటి భారతదేశంలో పుట్టి మనం మూఢనమ్మకాలు దగ్గర అయిపోతున్నాం. నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు, స్వామి క్షీరదీపం పెట్టడం మంచిదా, పాలతో దీపం అంట, ఉప్పుతో దీపం పెట్టడం మంచిదా, నవధాన్యాలతో దీపం పెట్టడం మంచిదా, 3 ఒత్తులు పెట్టడం మంచిదా, 8 ఒత్తులు పెట్టడం మంచిదా, ఇంటి కిందన పెడితే మంచిదా, ఇంటి మీదన పెడితే మంచిదా, లేదంటే గుమ్మడికాయతో దీపం పెడితే మంచిదా, నిమ్మకాయతో పెడితే మంచిదా, టమాటీతో పెడితే మంచిదా అని పిచ్చి అడుగుతూ ఉంటుంటాను. నేను అప్పుడు అంటుంటాను, అన్నిటికంటే గొప్ప దీపం ఒకటి ఉంది, అది పెడితే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి అని చెప్పి సిలిండర్ దీపం అని చెప్పాను. ఏంటండి, అన్నీ సెట్ అయిపోతాయి, ఇంకా ప్రశ్నలు మరిపోతావు, అన్నీ సాల్వ్ అయిపోతాయి. నిజమేనమ్మా? మంచి దీపం కదా. దానికి కూడా చెప్తా, ఆ సిలిండర్ మీద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒత్తులు లెక్క పెట్టి పెట్టాలి. పోయే కాలం కాకపోతే సాధ్యం త్రివర్తి సంయుతం మహిళా యోజితం ప్రేమ్ గ్రహణ మంగళ దీపం త్రైలోక్యం తిమ్రాపహం భక్త్యా దీపం ప్రయశ్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్కోరా దివ్యజ్యోతి నమోస్తే అని చెప్పి సాధ్యం త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులు కలిపి ఒకటి పెట్టి, నీకు అంతకీ ఎక్కువ అయిపోతే 30 పెట్టుకో, ఇంకా కాదంటే ఊరంతా వెలిగించేసుకో. అంతే తప్పితే ఇంటి కిందన పెట్టాలా? ఈ మధ్య కాలంలో ఈ పంచాంగాలు, జ్యోతిష జాతకాలు మరీ ఇంక పిచ్చెత్తిపోతున్నారు. ఆఖరి మరి కొంతమంది అంటారు, స్వామి నా సమస్య మీరే పరిష్కారం చేయాలి స్వామి. ఏటమ్మా సమస్య? మరి ఆయన తాగేస్తాను సార్, తాగితే నేను మందు పోతున్నా, నాదే తప్పు. ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటుంటే కష్టాలన్నీ కొని తెచ్చుకుంటుంది మనం. నిజమా? అది తప్పు అని తెలిసినా మనం చేస్తున్నాము, అందుకు మాత్రమే మనం ఇబ్బందులు పడుతున్నాం. తప్పులన్నీ మనం చేస్తూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ దేవుడు నాకు ఏటి దయచోటు, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆ దేవుడినే మొక్కుతున్నానంట. నేను అందుకే చెప్తా, నీ దైవాన్ని నువ్వు పూజలు చేయడం మాత్రమే కాదు, నీ దైవానికి అవమానపరిచేటట్టుగా ఎవడు ప్రవర్తించినా ప్రశ్నించే తత్వం నువ్వు ఎప్పుడైతే పెంచుకుంటావు అప్పుడే దైవానికి అనుగ్రహాన్ని పాత్రలు అవుతావు. ఈరోజు పక్క మతాల వారు మన దైవాలు ఎంతగా విమర్శిస్తున్నారో మనం చూస్తున్నాం. నిజమా? ఆఖరికి గోవులు నిర్దాక్షిణ్యంగా ఈ చిన్న పెయ్యలు ఉంటాయి కదా, దూడ పెయ్యలు, వాటినంట ఈ రొయ్యల చెరువుల్లోని, చేపల చెరువుల్లో ఆహారంగా వేస్తారట. అది తెలిసినా కూడా ఇంకా చేపలు మనం కొనుక్కొని తింటా ఉంటున్నాం. ఇదంతా పాపం కదా? పాపమా కాదా? నిజమేనా? ఏంటి స్వామి మీరు నాన్ వెజ్ తింటారని చెప్పి మమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేయడానికి వచ్చారు అనుకుంటున్నారా? రోజుకి కూడా మనం ఎంత సమస్యాత్మకమైన పరిస్థితుల్లో ఉన్నామో ఎవరికి అర్థం కావట్లా. ప్రస్తుతం ఉన్న కాలంలో రోజుకొక రైతు వ్యవసాయాన్ని విడిచిపెడితే
రోజుకొక పురుషుడు వాడి యొక్క పురుషత్వాన్ని, వాడి యొక్క అస్తిత్వాన్ని, వీర్యత్వాన్ని కోల్పోయి నపుంసకుడుగా మారుతున్నాడు. ఇకపోతే ఆడపిల్లలు మగపిల్లలా ప్రవర్తిస్తూ, నిన్న ఎక్కడో చూసా, ప్రేమించి పెళ్లి చేసుకుందంట ఆ పిల్ల, ఇంకోటితో మళ్ళీ సంబంధం కుదిరిందంట, వీడికి ముందు మందు పోసిందంట, ఇంకా అది చావలేదని చెప్పి అక్కడి నుంచో తోసిందంట, అప్పటికీ చావకపోతే బాత్రూమ్లు కడిగిన హార్పిక్ ఇంజెక్షన్ వేసి నరాలకు ఎక్కించి చంపిందంట. హార్పిక్. నేను అప్పుడు అనుకోను, ఇకపై ఇంట్లో మా మగవాళ్ళు హార్పిక్ కూడా రాష్ట్రంలో తయారని. భయం వచ్చేది కదా. అంటే ఇట్లాంటి పరిస్థితులు సమాజంలో దాపరించాయి. చిన్న పెద్ద, వాయ వరుస, మంచి చెడు, ఇటువంటి లక్షణాలన్నీ కూడా కోల్పోతున్నప్పుడు మనం ఆ సంస్కారాలతో బ్రతకకుండా మన పిల్లలకు ఆ సంస్కారాలు మనం నేర్పించకపోతే భవిష్యత్తు రోజుల్లో ఎన్ని కోట్లు సంపాదించిన జీవితాలు కష్టం. కాబట్టి మరి బ్రహ్మం గారు చేసినటువంటి ఈ సందర్భంలో, ఈ కార్యక్రమంలో సాధారణంగా అసలు అంత ఆలోచన వాడికి రాదు. నిజమేనా? అంతేనా కాదు? ఇప్పుడు మనల్ని ఇంతమందిని పిలుచుకొని ఇంత కార్యక్రమం చేసుకొని ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఆయనకి ఏముంది? చేయకపోతే ఎవరు అడుగుతారు? పేకలు తీసేస్తారు, ఉద్యోగం పోతారు. కానీ మన ధర్మంలో ఉండేటువంటి సాంప్రదాయాలు మనం ఎంతవరకు పాటిస్తామో అంతవరకు ఆనందంగా ఉంటామని మరొకసారి గుర్తు చేయడానికి మనందరి కోసం అంత త్యాగాన్ని చేసి, అంత శ్రమను కోర్చి, ఆఖరికి నా వరకు వచ్చేటప్పుడు కూడా మన సీఎం గారి కార్యక్రమంలో శివరాత్రి రోజు నాకు ఎస్కార్ట్ డ్యూటీకి వచ్చారు ఆ బ్రహ్మం గారు. అటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత నేను ఆయనతో ఒకసారి ఆ రకంగా దగ్గరగా మాట్లాడిన తర్వాత, స్వామి నేను ఇట్లా కార్యక్రమం చేస్తున్నాను, తమరు ఒక్కసారి మా ఊరికి వచ్చి మా అందరితో కలిస్తే చాలా సంతోషమని అంటే, నేను అప్పుడు చెప్పాను, మీ ఊరంటే నేను రాను, కానీ ఆ ఊర్లో నాకు ఓటు హక్కు లేకపోయినా నేను ఒకరిని అనుకుంటేనే వస్తానని చెప్పాను. ఆ రకంగానే వచ్చాను. అందుకు కాకపోతే రావడానికి కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ కాస్త మీకు ఇబ్బంది పెట్టినట్టున్నానేమో, కాస్త వెయిటింగ్ లో ఉన్నట్టున్నారేమో. నేను అలా క్షమాపణలు కట్టుకోవాలని అంత మంచివాడిని అయితే కాదు. కానీ సినిమా థియేటర్కి అయితే క్యూ లైన్ కాసేస్తారా? పెద్ద పెద్ద చీరల షాపింగ్ మాల్ అయితే అక్కడైతే రద్దీ అయిపోయినా కూడా ఇబ్బంది ఉండదా? ఆఖరి ఒక స్వామి వస్తారంటే వెయిటింగ్ కష్టమా? చెప్పండి. నా వల్ల కష్టపడ్డా ఉన్నారు చేయొద్దండి. సార్ మీకు స్పెషల్ బోనస్ ఉంది, మీకు ప్రత్యేకంగా ఆశీస్సిస్తా. లేరు కదా అట్లాంటి వాళ్ళు. అందుకు మీ అందరికీ కూడా ఇప్పుడు నేను ఒక పని చేస్తాను. ఏంటంటే, మరి సిసి గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను బ్రహ్మ గారికి చెప్పాను, భగవంతుడికి భక్తుడికి అంబికా దర్బార్ బత్ అన్నారు, కానీ చిన్నస్వామికి బ్రహ్మం గారికి ఆ మధ్యవర్తిత్వాలు అక్కర్లేదు, డైరెక్ట్ మాట్లాడనని చెప్పాను. నేను రేపు కార్యక్రమం డీటెయిల్స్ అంత ఇచ్చిన తర్వాత తమరు వస్తారు, మాట్లాడతారు, వెళ్తారు, ఇవన్నీ అడిగిన తర్వాత నేను అప్పుడు మాట చెప్పాను. అబద్ధం అయితే కాదు, అడగడం పక్కనే ఉన్నారు. అబద్ధం ఆడితే ఆయన అరెస్ట్ చేయాలి. డ్యూటీ ఎక్కడ తర్వాత మధ్యాహ్నం నేనేం చెప్పాను, ఎంతమంది అయితే భక్తులు వస్తున్నారో వారందరికీ నా స్వహస్తాలతో నేనే ఏదో ప్రసాదం ఇచ్చేటట్టు కూడా ఏర్పాటు చేయండి అని చెప్పాను. నిజమా? ఇప్పుడు నేను ఆ ప్రసాదాలు ఇవ్వకపోతే నాకు నెల జీతం తీసేస్తారా? లేదు కదా. మరి ఎందుకు అది చేయగలిగామనంటే అది అందరికీ ఒక జ్ఞాపకం అవుతుంది. ఆఖరి నేను కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు పళ్ళు బుట్టలు, ఈ డ్రై ఫ్రూట్స్ బుట్టలు అన్ని కూడా వస్తా ఉంటుంటే నేనేమో పక్కన పెట్టి పంచిస్తుంటే కారులోకి వచ్చిన తర్వాత మా పిల్లలందరూ అంటారు, ఏడ్సో మీరు తినరు, మమ్మల్ని తినలేరు, మేము ఉన్నాం నచ్చిపోతారు ఏడ్సో అంటే. నేను అప్పుడు చెప్తాను, అరే మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. అవతల వారికి కూడా లేక కాదు, తినలేక కాదు, కొనుక్కోలేక కాదు. కానీ వారు ఆ భక్తి భావంలో, ఆ ప్రేమలో ఆ చేతితో ఏది ఇచ్చిన ప్రసాదం అని భావిస్తారు. కాబట్టి మనకు అక్కర్లేదు కానీ అందరికీ పంచేద్దాం అని చెప్తుంటుంటారు. మరి అక్కడి నుంచి పీట నుంచి మోసుకురావాలంటే 2 కార్లు పెట్టాలి ఎంతమందికి అయితే. అందుకే ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పాం. అందుకు మీ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు, అందుకు మాత్రమే మంచి మాటలు వినడానికి ప్రయత్నం చేశారు. మీరందరూ కూడా నిబద్ధతతో, డిసిప్లిన్ గా ఒక్కొక్కరుగా వచ్చి వెళ్తే మీ అందరికీ కూడా ప్రసాదాన్ని, ఒక రక్షా కంకణాన్ని కూడా అందరికి ఇస్తాను. ఏదో స్వామి ఇచ్చారు కదా మనకేదో మంచి జరిగిపోద్దని మాత్రం అనుకోకండి. మనం ఎంత మంచిగా ఉంటే మనకు మంచిగా జరుగుతుంది తప్పితే చేయకూడదు తప్పులన్నీ చేసిస్తే మాత్రం మంచి జరగదు. అందుకు ఈ 4 రోడ్డు తిరుగుతున్నాయి కదా, సుఖంగా సారబడిపోయారు కుర్చీలకి, అందరు నిలబడండి ఒకసారి. 2 చేతులు బిగించి పిడికిలు బిగించి పైకెత్తండి ఒకసారి. సనాతన హిందూ ధర్మ కి జై, గో మాతా కి జై, గంగా మాతా కి జై. జై హింద్.